పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట ప్రభుత్వ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పరిశీలించారు. యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సమ్మర్ సైన్స్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ వారి ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురువారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాయోగిక అనగా ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సైన్స్ క్యాంపుల ద్వారా ప్రయోగాలు, ప్రాజెక్టులు, డెమో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని వివరించారు. ఈ క్యాంపుల్లో పాల్గొని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ కొత్త విషయాలు నేర్చుకునే దిశగా ముందుకు వెళ్లాలని వారు సూచించారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని, తద్వారా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా తయారవుతారని వారు మరియు నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముందు తరాలను ఉదాహరణగా తీసుకుంటే స్వతంత్ర సమరయోధులు, విజ్ఞానవంతులు, ప్రతిభావంతులు గ్రంథాలయాల్లోనే తమ పుస్తక పఠనం చేసి దేశ ప్రగతికి అంకితమయ్యారని ఈ కార్యక్రమం ద్వారా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని నాగరాణి, పంచాయతీ సెక్రటరీ రమేష్, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, మాజీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, త్యాగరాజు, సీనియర్ జనసేన నాయకులు మరియు సిపిఎం రమణ, కుప్పస్వామి, గంటా మురళి, టీడీపీ నాయకులు కన్నారెడ్డి, విజయసాగర్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలోకి కాలు పెట్ట ఇదే మొదటిసారన్న. ఇల్లు పక్కనే ఉన్న ఇదే రూట్లో రోజు వెళ్తుంటాం వస్తుంటాం, దానికి ఎప్పుడు రాలేదు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఈరోజు మీరు మొట్టమొదటిసారి దేవుడు గ్రంథాలయం రావడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు వచ్చిన తర్వాత ఈ గ్రంథాలయంలో మార్పు జరుగుతుందని కోరుకుంటున్నామన్నా. ఇంకా నేను అన్న చెప్పినట్టు కష్టం పట్టుకుంటున్నారు. అదేవిధంగా గ్రంథాలయంలో పనిచేసే కోరుకుంటున్నామన్నా. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కూడా ప్రెస్కి ఇచ్చి రేణిగుంట మండలంలో గ్రంథాలయం ఉన్నదని కూడా చాలా తెలియదు, ఎక్కువ రాదు. మీరు ప్రెస్కి ఇచ్చి కాంప్లెక్స్ పెట్టి కొద్దిగా ముందు తీసుకుంటే ఇంకా చాలామందికి చాలా బాగుంది. లోపల ఉంది, బయట బుక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఉపయోగిస్తుంటారు. గవర్నకి ధన్యవాదాలు. విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకొని మేధాశక్తిని పెంచుకుంటాం. వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకొని వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకొని వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా సృజనాత్మక వెలికి తీస్తాం. వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా జై హింద్, జై జన్మభూమి. రేణిగుంట పట్టణంలో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలని గత మాసం 28వ తారీఖు ప్రారంభించడం జరిగింది. సందర్శనకు ఇచ్చేసిన సందర్భంగా మరి రేణిగుంట మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసవి విజ్ఞాన శిబిరాలని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవ విద్యా మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ యొక్క 5 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేసవి సెలవుల్ని వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఏ విహారయాత్రలకు పోవడం వల్ల వాళ్ళ మేధాశక్తి పెరిగే అవకాశం లేదు. మరి ఈరోజు ఈ విజ్ఞాన శిబిరాల ద్వారా మేధాశక్తిని పెంచుకోవాలని, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీసే విధంగా ఈ యొక్క శిబిరాల్ని ప్రారంభించడం జరిగింది. మరి విరివిగా అన్ని మరి లైబ్రరీస్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులంతా హాజరవుతూ ఉన్నారు. మరి ఆ విద్యార్థులంతా కూడా ఈరోజు దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ యొక్క సృజనాత్మకతలో భాగంగా పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా వారికి ఇంగ్లీషు, తెలుగు గ్రామర్లో నైపుణ్యం తీసుకొచ్చే విధంగా తెలుగు పద్యాలను, తెలుగు గేయాలని అంటే మన యొక్క పాత తరాలను గుర్తు చేసే విధంగా వారికి నేర్పించడం. ట్యూటర్స్ ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగా కావచ్చు, అదేవిధంగా పరిశుభ్రాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలా అనే విధంగా వారిని రూపుదిద్దడం. అదేవిధంగా కంప్యూటర్ ఆధునిక యుగంలో వాటి యొక్క ఫండమెంటల్స్ వాటిని నేర్పించి వీళ్ళని సమాజంలో ఒక మెరుగైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యార్థులుగా
తీర్చిదిద్దేటటువంటి నేటి బాలల రేపటి పౌరులు అనే విధంగా వీరి మేధా శక్తిని పెంపొందింపజేసి వారికి నాయకత్వ లక్షణాలని వచ్చే విధంగా మంచి ఉపన్యాసకులుగా తయారు చేసే విధంగా తీర్చిదిద్దేటటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం దూరదృష్టితో మరి విద్యార్థులందరినీ ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వేసవి విజ్ఞాన శిబిరాలని పుష్కలంగా వాడుకొని వారి యొక్క మేధా శక్తిని పెంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఏమాత్రం ఏం చేస్తున్నాం సార్ గ్రంథాలయ డెవలప్మెంట్కి మీరే నాకు గ్రంథాలయాలు సుమారు జిల్లాలో 71 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. దాంట్లో ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మరి అదేవిధంగా మదనపల్లి, మిగతా అన్నీ కూడా గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రంథాలయాలు ఉన్నాయి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చి 1986లో మండల విజ్ఞాన సమాచార కేంద్రాల పేరుతో అన్ని మండల కేంద్రాల గ్రంథాలయాలు పెట్టడం జరిగింది. ఉద్యోగ నియామకాలు కూడా చేయడం జరిగింది. దాని అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగాలు కూడా నియామకం చేయలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక దూరదృష్టితో నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్లో 100 గ్రంథాలయ అధికారుల ఉద్యోగాలను ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్రంలో 13 జిల్లాలకు మరి అదేవిధంగా గ్రంథాలయాల భవనాలు అభివృద్ధి చేయాలన్నా, గ్రంథాలయ ఉద్యోగాల నియామకాలు జరగాలన్నా, వారి జీతభత్యాలు కొనసాగాలన్నా, ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలన్నా, మరి మౌలిక వసతులు గ్రంథాలయాలు కల్పించాలన్నా, గ్రంథాలయాల అభివృద్ధి పదం నడిపించాలన్నా ఏకైకమైంది చెస్. అంటే ట్యాక్స్ రూపంలో వస్తున్నటువంటి డబ్బులు 8% ఉంది గ్రంథాలయాల చెస్. గత ప్రభుత్వం 19కి ముందు ఉద్యోగులకంతా కూడా జీతాలని ప్రభుత్వమే భరించేది. మరి 19 తర్వాత వచ్చినటువంటి ఒక ప్రభుత్వం 40% ప్రభుత్వము, 60% గ్రంథాలయాల చెస్ అని పెట్టడం వల్ల అది కూడా సమస్యగా మారింది. గ్రంథాలయాల చెస్ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో గత ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల 19-24 మధ్య కోట్లాది రూపాయలు పెరగకపోవడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తిరుపతి యొక్క కార్పొరేషన్ నుంచే 8 కోట్ల రూపాయల ఉద్యోగులంతా కూడా వెళ్ళి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కలిస్తే మరి ప్రభుత్వం ఒక ముందు చూపుతో 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 23 కోట్ల రూపాయలు ఉంది. మిగతా మొత్తం జిల్లాలో 33 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. వాటినన్నింటిని బకాయిల్ని రిక్వెస్ట్గా ప్రభుత్వానికి తెలియపరిచి కలెక్టర్లంతా కూడా కలవడం జరిగింది. నేను కూడా మరి చిత్తూరు కలెక్టర్ గారు కూడా చిత్తూరు కార్పొరేషన్ 50 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు 1,5 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. మరి వాటితో జీతభత్యాలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రంథాలయ చేసినంతా కూడా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి మరి ఈ గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగిస్తాం. రేణుగుంటలో కూడా పైన స్లాబ్ వేయాల్సి ఉంది. దాన్ని కూడా స్థానిక నాయకుల సహకారంతో, స్థానిక శాసనసభ్యుల సహకారంతో ముందుకు తీసుకుపోతామని సందర్భంగా